నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక విష సంస్కృతి ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతుంది. అంటే బూతులు మాట్లాడడం కావచ్చు, ఎదుటివారిపైన దాడులు చేస్తే ఫేమస్ అయిపోతామని కావచ్చు, లేకపోతే సింపతి వైజ్గా వాళ్ళ పార్టీలో వాళ్ళ హీరోలు అయిపోవాలన్న లైన్ ఏంటనేది తెలియదు. కానీ వయసు చూడట్లేదు, అసలు చేసుకోవడం కరెక్టా కాదన్న ఆలోచనను కూడా మరిచి లైవ్లో ఉన్నాము, సమాజం మొత్తం చూస్తుంది అన్న బాధ్యతను కూడా మరిచి నిన్న ఒక టీవీ డిబేట్లో జయభారత్ రమణమూర్తి గారి పైన సదరు అంటే ప్యానెల్లో ఉన్న ఇంకొక వ్యక్తి చెప్పుతో కొట్టడము అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం సంస్కృతి అలవాటు చేసుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం. జయభారత్ రమణమూర్తి గారు, మీరు వినే ఉంటారు, మీకు కొంత తెలిసే ఉంటుంది. నిన్న ఆయన పైన లైవ్లో చెప్పుతో ఇంకో ప్యానల్ మెంబరు దాడి చేయడము అనేది మీ దాకా వచ్చిందా న్యూస్? ఇది వచ్చిందండి. ఆయన పరిచయం లేదు నాకు, ఇప్పుడు మాట్లాడే సందర్భాలు కూడా లేవు. కాకపోతే ఒకప్పుడు ఒక విజయ విహార్ అనే పత్రిక నడిపారు. చాలా గట్టిగా రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా అని కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా గట్టిగా వ్యతిరేకంగా పనిచేసేది. దాని మీద చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది అనుకుంటా, డిఫరెంట్ ఇష్యూ. తర్వాత నిన్న ఏదో ఆయన మీద వ్యక్తిగత తీసుకొస్తుంది, ఐ డోంట్ నో. బట్ ఆయన మాట్లాడిన దాంట్లో ముందర ఒకసారి విందాం, తప్పేముందో మీరు చెప్పండి. హైదరాబాద్కి మోదీ గారు వచ్చినప్పుడు మీరు చూస్తే కనుక శ్రీకృష్ణుడి యొక్క దశావతారాలకు సంబంధించిన పేపర్లో కటింగ్ అయింది. శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనకు సంబంధించినటువంటి బొమ్మని బీజేపీ కార్యకర్తలు మోదీ గారికి ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారండి. పేపర్లో వచ్చింది ఫోటో, పేపర్ నుంచి కటింగ్ చూపిస్తాను నేను మీకు. దాంట్లో ఆయన మోదీ గారి ఆ శ్రీకృష్ణుడి తలకాయని తీసి, మొత్తం అన్ని తలకాయలు ఉంచి శ్రీకృష్ణుడి తలకాయని తీసేశారు. తీసి మోదీ గారి తలకాయ పెట్టారు దాంట్లో. ఇది అన్ని కూడా మేము బాధపడేది. అదేవిధంగా హిందువుల యొక్క ప్రధానమైనటువంటి శ్రీకృష్ణుడి తలకాయ అవకాశం వచ్చినప్పుడు మీరు రారు. శ్రీకృష్ణుడి తలకాయలంటే చెప్పు తీసుకొని కొడతా, అదుపులో పెట్టుకొని జాగ్రత్త. ఇప్పుడే కొడతా. ఆయన అన్న దాంట్లో ఇప్పుడు నాకు అర్థం కావట్లేదండి, ఒక సైకోయిజం పెరిగిపోతుందా? అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మనుషులు? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక శ్రీరాముడి ఆలయానికి విగ్రహం తల తీసేశారని వచ్చింది. ఇప్పుడు అందులో లక్షల మంది తల తీయటం దుర్మార్గం మాట్లాడు, ఇప్పుడు అందరిని వెళ్ళి కొడతారా? కొట్టరు కదా. శ్రీరాముడి తల బొమ్మ అంటే ఏమంటారు, తల భాగం మన తెలుగు, అది తెలుగు భాష వచ్చే వాళ్ళకి, లేదా గుజరాతీ భాషలో మాట్లాడుతున్నారా? శిరస్సు తల శిరస్సు అంటే శిరస్సు తీసారంటారు. అంటే మన వాడక భాషలో అసలు మనం ఏం చేయాలి? గుజరాతీ భాషలో మాట్లాడుకోవాలా, లేకపోతే ఆ లిపి లేని యూరోపియన్ ఇండో భాష, ఇరానీ భాష ఉంది హిందీలో, దాంట్లో చెప్పుకోవాలా? నాకు అర్థం కావట్లేదు. అసలు నాకు చాలా విచిత్రంగా ఉందండి మాట్లాడితే. విచిత్రం ఏంటంటే ఈయన ఖండిస్తా పెడితే ఒక 200 మంది 500 మంది ఖండిస్తే బాగా చేశారని బూతులు తిడతా, అత్యంత అసభ్యకారకంతో తల్లి జననాంగాలను కూడా తిడతా, పోస్టులు పెడతా, ఎంత నీచంగా చేసేవాళ్ళు 10,000 మంది ఉన్నారు. ఇది గలుగొట్టే వాట్సాప్ యూనివర్సిటీ ప్రభావమా, లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఉత్తర ఆర్య సనాతన మనువాదులు ఉత్తర సనాతనవాదం ఇబ్బంది లేదండి, ఉత్తర ఆర్య సనాతన మనువాదులుగా మారిన వాళ్ళు రెచ్చగొట్టేసి వీళ్ళ పిల్లలు, వీళ్ళు కుటుంబాలు దేశంలో ప్రపంచంలో ఉన్నతంగా ఇండస్ట్రియలిస్టులుగా క్రికెట్లో అన్ని ఉండాలి, సామాన్యుల పిల్లలు మాత్రం ఇలా కొట్టుకుని చచ్చిపోవాలా? నేను ఆ కొట్టినతను ఆయన కూడా నేనే అంటే వీళ్ళ ప్రభావం చేసిన వాళ్ళు ముఖ్యమైన ఇది కదా. పమ్మాలి తెలియకు ఏదైనా అవ్వచ్చు, తెలుగు బిడ్డే ఆయన కూడా. ఎందుకన్నా ఏంటి ఎలాంటి పరిస్థితులు అంటే ఏం మాట్లాడాలి ఇప్పుడు? అంటే నువ్వు ఎక్కడన్నా మా దేవుళ్ళు ఎవరన్నా వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, చంద్రమూర్తి లేదా శ్రీకృష్ణుడు ఎవరన్నా ఆ విగ్రహాల్లోనో లేదంటే ఆ చిత్రాల్లోనో ఆ తల భాగం ఏదైతే ఉందో అది తీసేసి బొమ్మ, వేరే బొమ్మ మోడీ గారు పెడితే అది తొప్పయ్యా బాబు అంటే కుదరదు, మా మోడీ గారు ఉండాలి, లేదా కొడతారా? కనీసం ఒక హిందూ మత భావనలో ఉన్న ఎవరన్నా సరే, ధర్మ ప్రచారం చేసేవాడన్నా సరే, ఆయన హిందూ సంఘాల నాయకుడు, జయభారత్ సంస్థ మాజీ సంపాదన అంట, ఆయన చెప్పింది ఏంటి? మా దేవుళ్ళు అంటే ఎప్పుడో మీరు ఎప్పుడో మాట్లాడింది పక్కన పెట్టండి, మా దేవుళ్ళ యొక్క బొమ్మలు తీసి మోడీ గారి బొమ్మ, ఇంకొకళ్ళ బొమ్మ ఎవరినో వేసుకుంటాం ఏంటి అని మాట్లాడితే దాన్ని హిందూ మత భక్తులా లేకపోతే వీళ్ళు మోదీ గారి భక్తులా? నాకు అర్థం కాదు. హిందూ మతం కంటే ఎక్కువ అండి ఒక నాయకుడు? కాదు కదా. దేవుడి కంటే ఎక్కువ కాదు కదా.
అందులో ఆయన అసలు నాకు అర్థం కావట్లేదు. దేవుడి కంటే ఎక్కువ చాలా ప్రశ్నించారు సార్. మోదీ గారి భుజం పైన శ్రీరాముడు వాలిపోవడము అని అంటే అది కూడా కాదండి. అయోధ్య రామాలయంలో మోడీ గారు ఇలా నడుస్తున్న పెద్ద పెద్ద ఫోటోలు అండి. పక్కన చిన్న బాలరాముని దారి చూపిస్తా ఇలా ఏలు చిట్టుకుని వేలు ఈయన చిట్టుకుని వేలు పెట్టుకుని ఆయన నడుస్తున్నాడు. శ్రీరామచంద్రుడు దారి చూపిస్తారా అక్కడ అయోధ్యలో? లేకపోతే ఈయన శ్రీరామచంద్రమూర్తికి దారి చూపిస్తారా? నాకు అర్థం అవ్వట్లేదండి. అసలు ఎలాంటి పరిస్థితుల్లో సైకోజంకి తీసుకెళ్తారంటే హిట్లర్ ఆ దేశాన్ని సర్వనాశనం చేసినా సరే ఆత్మనిర్భర జర్మనీ అని అన్నట్టు పెట్టాడు. ఆ భాషలో పెట్టిన 8 సంవత్సరాలలో ప్రపంచంలో, ఎందుకంటే ఎస్ ఆయన ఇతర మతస్థుల్ని హింసించాడు, వాళ్ళని దుర్మార్గం చేశాడు, అన్నీ ఉన్నాయి, ఎవరిని రానివ్వలేదు. గోబల్స్ మన దేశం వెలిగిపోతుందని చెప్పి తీసుకెళ్ళాడు. ఆఖరి నాశనం అయ్యేంత వరకు కూడా ప్రజలకు ఎవరికి తెలియదు. మీడియాని మేనేజ్ చేసుకున్నాడు. లక్షల వాట్సాప్లో ఇప్పుడు అప్పుడేమో దంశ ఏం తయారు చేశారు. ఇవాళ మొత్తం దేశాన్ని నాశనం చేశాడు సహనం లేకుండా. ఎంత 1930, 32, 33 తర్వాతే జర్మనీకి స్వాతంత్రం వచ్చింది, ఇంకెవరు లేనట్టు అంత భయంకరంగా తీసుకొచ్చారు. నేను అడుగుతా ఉన్నాను, అసలు దేని మీద జరుగుతుంది ఇవాళ? మతం మీద, ఆర్థిక అంశాల మీద అడుగుతున్నాను. ఆర్థిక స్వావలంబన అంటే ఆ దిక్కుమాలిన చైనా, సన్నాసి చైనా 2 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మాత్రమే 2014 వస్తే ఆత్మనిర్భర భారత్ పెట్టిన తర్వాత 10 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆ దిక్కుమాలిన చైనాకి ప్రతి సంవత్సరం మనం నికర దిగుమతులు చేసుకుంటూ అప్పచెప్తున్నాం. అంటే మన ఎగుమతులు పోను నికరంగా. అది దాని గురించి చర్చ జరిగిందా? ఒక మతం మీద మనం మాట్లాడుకున్నప్పుడు మతానికే మనం ఖచ్చితంగా కన్ఫైన్ అవుదాం. ఇప్పుడు ఒక దేవుణ్ణి, ఇప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అండి. ఈ ప్రపంచం మొత్తం మీద అందరికన్నా మా వెంకటేశ్వర స్వామి ముఖ్యమైన దేవుడు అనేది నా అభిప్రాయం. తర్వాత సమ్మక్క సారక్క, ఆర్య రూపాలు అద్దని మనం పూజించే దేవుళ్ళమ్మ, మైసమ్మ, మావుళ్ళమ్మ, ఎల్లమ్మ, ఆర్య రూపాలు, ఆర్య పేర్లు అద్దని అలా దేవతలు, సమ్మక్క సారక్క వీళ్ళందరినీ దేవతలుగా గౌరవిస్తాం. మిగతా నా దృష్టిలో ఆ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన స్థలం నాకు తిరుమలే. ఇంకొకళ్ళు నచ్చదంటారు, మా దేవుడు నమ్మనంటారు. నమ్మనని అభిప్రాయం వాళ్ళకుంది. మనం అసభ్యంగా తిట్టినంత వరకు అంతే, మనకు నచ్చింది అదేంటండి. నాకు ఇష్టం, ఇంకేది కాదండి. నేను అనుకో నా తిరుమలే నా ప్రపంచంలో అత్యంత గొప్పమైన పవిత్రమైన స్థలం. నాకు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అత్యంత ముఖ్యమైనది. మిగతా అంటే వాళ్ళు కూడా అంటారు, మేము కొంతమంది దేవుడు నమ్మంటారు, వాళ్ళ ఇష్టం. అంతే, తిట్టకుండా అంటే దూషించడం నాకు అసలు అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన రాజకీయ నాయకుడు ఒక ఆయన వెంకటేశ్వర స్వామిని తగ్గిస్తా, ఏదో దేవాలయాన్ని పెంచేసి ఉత్తరాన్ని పెంచేసినట్టు మాట్లాడితే చర్యలు ఉండవా? షిరిడి సాయిబాబాని చాలా నికృష్టంగా దుర్మార్గంగా మాట్లాడితే ఇలా మాట్లాడే హక్కే వాళ్ళు నమ్మకపోతే నమ్మొద్దానండి. మా సమ్మక్క సారక్క నమ్మకపోతే నమ్మొద్దానండి. ఈ వెరీ బ్యాడ్ అని మాట్లాడతారు. వాళ్ళ మీద చర్చ ఉండవా? ఊపాలు ఉండవా? తుప్పాలు ఉండవా? మాట్లాడితే దేశద్రోహి ఏదో తీసుకొచ్చి ఏంటి నాకు అర్థం కావట్లేదు ఏంటండి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు దారితీస్తుందండి. ఎందుకంటున్నానంటే 2 విషయాలు చెప్తానండి. మొట్టమొదటిగా హిందూ మతం అనేది స్పష్టంగా చెప్తున్నాను నా అభిప్రాయం ప్రకారం. హిందూ మతం అంటే తల నుంచి ఒకడు పుట్టాడు, కాళ్ళ నుంచి ఇంకొకడు నీచుభావంతో ఉన్నాడు, శూద్రుడు పుట్టాడు, ఎక్కడి నుంచి పుట్టాడో కూడా తెలియదు వెళుతున్నారనే దిక్కుమాలిన మనువాదాన్ని మన హిందూ మతం ఆచరించదు. మన హిందూ మతం ఆధ్యాత్మికత, మానవీయతే ఆలంబనగా అనంత గోదావరి గంగా ప్రవాహాల సాగే గొప్ప జీవన విధానం ఈ ప్రపంచంలో మన హిందూ మతం. అన్నీ అసలు దానికి నా అభిప్రాయం అది. ఎవరి మతాలను పొగుడుకోండి, నాకేంటి. కానీ హిందూ మతానికి కాపీ రైటు, హిందూ మతానికి కుల పెద్దలు అంటే ఒక కులమే దీనికి పెద్ద, ఒక పార్టీ పెద్ద, ఒక సంస్థ పెద్ద అనేది వీళ్ళు ఎవరండి? కాపీ రైట్ నాకు అర్థం కాదు. అంటే ప్రవీణ్ భాయ్ తొగాడియా గారు తెలుసుగా మీకు, గొప్ప నేత. మోడీ గారికి ఏమీ లేనప్పుడు ఆయన బుల్లెట్ మీద పెట్టుకుని 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆయన తిప్పినట్టున్నారు. ఈ పాలన దుర్మార్గంగా సాగుతాను కానీ అపస్మారక స్థితిలో ఆయన పిచ్చోడు అయిపోయాడు అన్నట్టు రాసుకుని సోషల్ మీడియాలో. ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదండి. అంటే ప్రభుత్వాన్ని తప్పంటాం ఆయన తప్ప. అశోక్ సింఘాల్ గారు అంటే ఇక ఈ ఆదా మోడీగా తప్ప వాళ్ళ అంశాలు తప్ప ఈ దేశంలో ఎవరో ఇంకా కాపీరైట్ లేదండి ఇంకా వీళ్ళకైనా. అశోక్ సింఘాల్ గారు అంతర్జాతీయ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు. వందలాది దేవాలయాలు అక్కడ గుజరాత్లో పడిపోతే మరో మహమ్మద్ గజనీ ఈ మోడీ గారు అన్నదానికి ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఇప్పుడు నేను అంటే
అనకూడదా? అంటే కాపీరైటా? మతం ఏమన్నా కొంతమంది చెప్తున్నారు సనాతనవాదం అనేది ఆర్యవర్తనకే లిమిట్, మిగతా వాళ్ళందరూ మేచి మన ఏదో అనుకున్నా, వాళ్ళు అనుకోండి. కానీ మేము ఎందుకు ఒప్పుకుంటాం వాళ్ళ దాంట్లో? ఇవాళ నాకు అత్యంత ఇప్పుడు నిన్న ఇంత బాధపడిన వాళ్ళు ఉన్నారు కదా, నేను అడుగుతా ఉన్నాను, ఆ ఉత్తర ఆర్య సనాతన మనువాదిగా మారిన ఒక వ్యక్తి సిద్ధాంతకర్తలంట, వాళ్ళు ఏమన్నారు? నిగ్రోల గురించి మాట్లాడితే, నిగ్రోలు పదమే అనకూడదు, వేరే సంగతి. ఆ నిగ్రోల లాంటి వాళ్ళ గురించి మేము ఎందుకు కలిసి ఉంటాం? ఈ దక్షిణాది నల్లాళ్ళతో మేము ఉండలేదా అని చెప్పి ఇంత హేళనంగా మాట్లాడితే, దీంట్లో 1,00,000 మంది ఎవరు మాట్లాడితే అంత ఆత్మగౌరవం ఏమితో బతుకుతున్నావా? ఎవడండి ఆయన ఉత్తర ఆర్య సనాతనవాది? ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఈ దేశ ప్రధానమంత్రి కానీ ఈ దేశ హోంమంత్రి కానీ ఖండించారా? మన జాతికి ఇది లేదా? దక్షిణాది వాళ్ళ దేశ మూలవాసులు అండి మనం, ఈ దేశానికి మూలవాసులు మనం. ఈ దేశ మూల భాషలో తెలుగు ఒకటే. ఆ యూరోపియన్ ఆర్యన్ హిందీ సంగతి తర్వాత సంగతి పెట్టండి, ఈ దేశ మూలవాసులు మనం. మనకి ఎందుకని ఎంత కోపం రాలేదు? నేను అడుగుతా ఉన్నాను, మన దేవతలను కించపరిస్తే, మన సాయిబాబా గారిని, మన దేవతల్ని, ఈవెన్ వెంకటేశ్వర స్వామి గారిని కూడా తక్కువ చేస్తూ ఉంటే ఎందుకు బాధ? ఇంకో దేవుడు ఏంటది? రాజకీయ నాయకులు చేయవచ్చా? నేను అన్న దాంట్లో తప్పుంటే ఖచ్చితంగా నిలదీయండి, దాంట్లో తప్పుంటే చెప్పండి. ఒక భావం, మన మొత్తం దక్షిణాదిలో ఉన్న అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి, అద్భుత మహిమగల దేవాలయాలు ఉంటే గత 12 సంవత్సరాల నుంచి 40 కోట్ల మంది మొత్తం డైవర్ట్ చేశారు. దేనికి చేస్తున్నారు? తిరుపతి వెంకటేశ్వర స్వామి అక్కడ అయోధ్యలో కుంభకోణం జరిగితే వీళ్ళు మాట్లాడారు ఒక్కళ్ళన్నా సరే? హిందూ ఆయన వచ్చి మాట్లాడతాడు, అఖిలేష్ యాదవ్ గారు యాదవ్ సోదరుల మీద వేసేస్తున్నారు, ఇంకెవరు లేరంట. అందులో దొరికిన 7 ఎవరో నాకు అనవసరం, మీరే వెరిఫై చేసుకోండి. ఎవరో యాదవ్ సోదరుల మీద, మిగతా వాళ్ళ మీద, శూద్రుల మీద వేసినట్టు దుర్మార్గమైన ప్రచారం చేస్తా ఉన్నారు. ఏంటండి బాధ? నిన్న వీడియో చూపిస్తే ఒక పెద్ద ఆవిడ, ఒక పండితుడు గారు అంటారు, ఈ కుంభకోణానికి కాంగ్రెస్ పార్టీ కారణం అన్నారు. వీడియో చూడండి, అది ఎలా కారణం అంటే ఇక్కడ ఎంపీ అయోధ్య ఫైజాబాద్ ఎంపీ కాంగ్రెస్ అని ఎగ్గారంట. సంబంధం ఉందా? కనీసం ఆ నిజాయితీ, నేను ఐడియాలజీతో విభేదించినా సరే నిజాయితీ పరంగా వీళ్ళెవరు లెక్కను? యోగి ఆదిత్యనాథ్ గారు నిజాయితీ పరుడండి. కమ్ వాట్ ఎవర్ నేను చెప్తున్నాను, నా స్ట్రాంగ్ ఒపీనియన్, దో లెట్ us differ with others ఇష్యూస్, ఐడియాలజీ స్ట్రాంగ్. ఆయన పక్కన పడేశారు. సచివ్ నేను 2024 ఎన్నికల నుంచి అంత గొప్ప ఆయన్ని మళ్ళీ ఆయన్ని అవనవండి. ఏదన్నా ఒక డిఫరెన్స్ కాదు చెప్తున్నా సార్. కమింగ్ దిస్ పాయింట్ అసలు ఏంటంటే నాకు అర్థం కాదు. ఏంటి పొరపాటు? ఇంకో మంత్రి, కూటమిలో మంత్రి మాట్లాడతాడు, ఈ దక్షిణాది వాళ్ళు, అదే హిందీ వాళ్ళంట, హిందీ రాని వాళ్ళు దేశద్రోహులు, బయటికి పోవాలి. నేను దేశద్రోహులమా? ఈ హిందీ రాని వాళ్ళు ఈ దేశంలో ఉన్న 60 కోట్ల మంది దేశద్రోహులు దేశం దొబ్బేయాలంటే నా దేశ ప్రధానమంత్రి, నా దేశ సాంస్కృతిక మంత్రి, నా దేశ హోంమంత్రి ఎందుకు నా మంత్రిని డిస్మిస్ చేయించలేదు? దక్షిణాది వాళ్ళు మేము హిందీ రాకపోవడం ఎలా బాధాకరమని నాకు అర్థం కాదు. మేము దేశం మూలవాసులు, మా భాష దేశ మూలవాసుల భాషలో ఒకటి, మేము ఆత్మగౌరవం ఇస్తాం, అప్పుడు ఎందుకు రాలేదు బాధ? మా మతం అనేది కాపీరైట్ ఎవరికైనా ఇచ్చారండి? ఒక ఉత్తర దేవాలయానికి ఏమైనా కాపీరైట్ ఇచ్చారా? మా వెంకటేశ్వర స్వామిని, మా కుమారస్వామిని మేము పూజించకూడదు, అయ్యప్ప స్వామిని కూడా తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఎవరు? ఉత్తర ఆర్య అహంకారవాదులు కాదా వాళ్ళు? మా దేవుడిని ఎందుకు తప్పుగా మాట్లాడాలి? ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు మేము పూజించే దేవుడు మీకు నచ్చకపోతే మీ ఇష్టం, అంతే కదా. నాకు దేవుడు లేడని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. బూతులు తిట్టి మీరు చెప్పిన దేవుడికే మేము పూజించాలా? కరెక్ట్ కాదు కదా. హిందూ మతం అది కాదు, గొప్పదైన వసుదేవిక భావన ఉంది, అది గొప్ప. ఇప్పుడు శ్రీకృష్ణుని చెప్పిన దాంట్లో భగవద్గీతలో మనం మంచిని సారాంశాన్ని స్వీకరించాలి, రామాయణంలో మంచిని సారాంశాన్ని స్వీకరించాలి. అది చెప్తున్నానండి అనేకంగానే అటు ఉండాలి. మహాత్మా జ్యోతిబాపల్లి అంటే గొప్పవాళ్ళు ఏమి ఇచ్చారు సమాజానికి సందేశం కూడా చూసుకోవాలి. ఎలా కుదురుతుంది ఇది? మహాత్మా జ్యోతిబా పూలే లేదా ఛత్రపతి సాహు మహారాజ్ ఎన్ని అవమానాలు పడ్డాడో తెలుసుకోలేదా? మనం చదువుకున్నవాడు సావిత్రిబాయి పూలే. నేను చెప్తున్నా నేను చెప్తున్నా మొట్టమొదటి మా తల్లి నాకు దేవత, ప్రత్యక్ష దేవత. ఆ తర్వాత నేను దేవత గౌరవించే సావిత్రిబాయి పూలే. సత్యం ఇది. తర్వాత ప్రత్యక్షంగా ఉండే మా చూసిన కనపడ్డారు సమ్మక్క సారక్క కానీ దేవుళ్ళమ్మ కానీ అందరినీ గౌరవిస్తాం, పూజిస్తాం, అది వేరే సంగతి. ఇదేంటండి నాకు అర్థం కాదు. మనుషుల్ని ఒక మాట మాట్లాడితే కొడతాం, కొట్టిన దాని తర్వాత మలం రాసి కొట్టాల్సిందని చెప్తే 1000 మంది లైకులు. అసలు ఏమైనా అర్థం ఉంది? ఏం భాష ఇదే? మన హిందూ మతంలో ఇచ్చిన సంస్కారం ఇదండి. తల్లులతో హిందూ మతంలో ఉన్న మన గొప్పదనం ఇలా బూతులు తిట్టడమా? ఇప్పుడు కింద రాసుకుంటారు కదా వీళ్ళందరూ, పెద్దలు నేర్పిన సంస్కారమే ఉంటుంది చాలామందికి. అవును, వాళ్ళ పెద్దలు, వాళ్ళ మత పెద్దలు వాళ్ళ మతం నేర్పిన సంస్కారమా? కాదు, మతం నేర్పిన సంస్కారం ఇది. ఎంత బాధాకరం అండి. ఇప్పుడు కమ్ వాటర్, ఆయన తప్పు చేస్తే నిలదీయండి, ఆయన వ్యతిరేకించండి, ఆయన భావనలో తప్పు లేదు.
తెగబడి కొట్టి దానికి సపోర్ట్ ఏంటి నాకు అర్థం కాదు. నిద్రపోతున్నా అంటే ఇదే రేపు వీడియోలు వేసి అందరూ పంపించండి. మోడీ గారు 110 దేశాలు తిరుగుతున్నారు కదా, అన్ని చోట్లకి వేడి పంపించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎంత అన్యాయం అండి, తప్పది. ఇప్పుడు కొట్టినా అంతకుముందు ఒక బీజేపీ నాయకుడిని కూడా కొట్టారు. వాళ్ళు 10 మంది ఏదైనా అసలు ఈ విధానాల మీద సత్తా లేకపోతేనే బూతులు వస్తాయి. అసలు ఏమి దిగజారిపోతేనే భౌతిక దాడులు జరుగుతాయి. ఏమి దాడి చేసి వసుదేవుడు గాడిద గాడు పెట్టుకుంటే ఆ గాడిద పేరేంటి చెప్పండి నాకు, పేరు గుర్తు. వసుదేవుడు లోక కళ్యాణం కోసం, దుష్ట సంహారం కోసం, కొడుకుని కాపాడుకోసం ఆ కర్మ గాడిద అందుకని కొంతమంది చేసినా సరే గాడిద ప్రతిష్ట పెరగదు, వసుదేవుడి యొక్క గొప్పతనం. అందుకని తగినంత మాత్రాన అదేం కొట్టిన వాళ్ళు గొప్ప అనే ఒక భ్రమలో ఉంటే వాళ్ళ సత్కారాలు చేస్తారు. ఇదే ఒక కడుపు చీల్చేసి చిన్నపిల్లల్ని నేలకేసి కొట్టిన వాళ్ళని దుర్మార్గంగా వాళ్ళు బయటకు వస్తే మతం పేరు మీద, కులం పేరు మీద సన్మానం చేశారండి. తప్పు కదండి. నేను ఏ మహిళ అన్నా నేను చెప్తాను, దయచేసి వీడియో మహిళ చూపించండి. కులం పేరు మీద మతం మీద ఎంత గొప్ప, అబ్సల్యూట్లీ రాంగ్ అండి. దయచేసి మన హిందూ మతం గొప్ప మతం నేను చెప్పేది. సరే వాళ్ళకి నచ్చనాలు నచ్చవు, తనలోని లోపాలను సవరించుకుంటుంది, అభ్యుదయ భావాలను పుణిపుచ్చుకుంటుంది, ఆధ్యాత్మికత, మానవీయ కోణం, ఇవి అన్నీ ఉన్న గొప్ప మతం అండి. ఎవరు ఇంకో మతాన్ని ఏ రోజు తప్పట్టలేదు. మన మతాన్ని నిలబెట్టుకుందాం. ఈ 12 సంవత్సరాలు ఇంకా కన్వర్షన్స్ పెరిగిపోతున్నాయి. ఆదా క్రోనీ క్యాపిటలిస్టుల ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. నేను నితిన్ గడ్కరీ గారు సంఘటన కానీ, నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు కానీ సమాజంలో కానీ హిందూ మతంలో కానీ కొంచెం మార్పుని, దాని అభ్యున్నతిని కోరుకునేవాళ్ళండి. వ్యాపార రాజకీయాలు కాకుండా కోరుకునేవాళ్ళు. మనం యోగి ఆదిత్యనాథ్ గారు కూడా కమ్ వాట్ ఎవర్ అంటే ఆ పార్టీలో చెప్తాను, మిగతా చాలా పార్టీలో అన్ని పార్టీలు ఉన్నారు. మై హంబుల్ రిక్వెస్ట్, ఒక పాజిటివ్గా తీసుకుందాం. ఇది కాపీరైట్ కాదు, ఈ మతం ఎవరికి పార్టీలకి వాటికి తాకట్టు పెట్టొద్దని చెప్పి కోరుతా ఉన్నాను. దయచేసి తప్పుదారి పట్టిన సోదరులు, మై హంబుల్ రిక్వెస్ట్, ఎందుకంటే తోటి తెలుగు బిడ్డలండి. కమ్ వాట్ ఎవర్, నాకు ఈ ప్రపంచంలో మొట్టమొదటి కావాల్సిన మానవీయత, తెలుగు జాతి అభ్యున్నతి. ఇదే కమ్మని తర్వాత దేశ ముఖ్యమంత్రి ఖచ్చితంగా తర్వాత వీటిలో అందరి గారు ఏం చెప్పారు ఒకసారి వీడియో వేయండి. ఖచ్చితంగా మనందరూ తెలుగు, తమిళ, కన్నడ, ద్రావిడ, లేకపోతే మరాఠా, మిగతా అందరూ దేశంలో అందరూ కలిసిన ఇండియా నెంబర్ 1గా ఉండాలి ప్రపంచంలో కోరుకుంటాం. చూద్దాం. మంచి విశ్లేషణ నుంచి సార్. థ్యాంక్ యూ. నమస్కారం.